ఊరుండదు. పైకి పాడబడ్డ కెమికల్ ఫ్యాక్టరీ మాదిరి కనిపిస్తోంది. చూసే వాళ్ళకది ఏదో గోడౌన్లా కనిపిస్తుంది. కానీ వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ తయారీ తమ చుట్టే తయారవుతుందని చాలా మందికి తెలియదు. హైదరాబాద్ చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ మాటున జరిగిన దందా చూసి పోలీసులే షాక్ గురయ్యారు. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడుస్తుందా అని అనుకున్నారు. ఈ డ్రగ్స్ డెన్ను గుర్తించేందుకు మహారాష్ట్ర పోలీసులు చేసిన డెకాయ్ ఆపరేషన్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఇది చెర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్. నేమ్ బోర్డు ఉండదు, చూడ్డానికి పాడుబడ్డ కంపెనీలా ఉంటుంది. లోపలంతా పెద్ద పెద్ద డ్రమ్ములు. బయటి నుంచి చూసిన వారికి ఏదో కెమికల్స్ నిల్వ చేస్తున్నారనుకుంటారు, కానీ లోపల తయారు చేసేది మెఫిడ్రోన్ డ్రగ్. మార్కెట్లో కిలో మెఫిడ్రోన్ వాల్యూ ఏకంగా 1.25 కోట్ల రూపాయలు. ఓ వైపు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈగిల్ టీమ్స్ పెట్టింది. రోజు ఎక్కడో చోట కస్టమర్లు డ్రగ్ పెడ్లర్లను పట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళంతా చిన్న చేపలే, కానీ వాగ్దేవి ల్యాబ్స్ లో దొరికింది మాత్రం ఏకంగా 12,000 కోట్ల రూపాయల విలువైన మాల్. మరి మన పోలీసులు, మన ఈగిల్ టీమ్ కు దొరకని ఈ ల్యాబ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ కు ఎలా దొరికింది? అక్కడే సినీ ఫక్కీలో సాగిన డెకాయ్ ఆపరేషన్ ఉంది. ఈ డ్రగ్ డెన్ను పట్టుకోవటానికి చాలా షార్ప్ గా ఆలోచించాల్సొచ్చింది. ఆగస్టు 8 నుంచి స్టోరీ మొదలైంది. ఫాతిమా మురాద్ అనే 23 ఏళ్ల యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఆమె వద్ద 23.97 లక్షల విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రోన్ దొరికింది. ఆ యువతి బంగ్లాదేశీ అని తేలటంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఈ డ్రగ్ ఈమె దగ్గరికి ఎలా వచ్చింది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఆమె ఇచ్చిన సమాచారంతో చాలా దశలు దాటుకుంటూ వచ్చారు. మధ్యవర్తులు, డ్రగ్ పెడ్లర్లు, ఇలా చాలా మంది తగిలారు. ఈ నెట్వర్క్ లో దశల వారీగా డ్రగ్స్ సరఫరా జరుగుతుందని గుర్తించారు. ఒక స్టేజ్ లో ఉండేవారికి మరో స్టేజ్ లో ఉండేవారికి సంబంధం ఉండదు. పుష్ప మూవీలో చూపించినట్లు. ఇదంతా వాగ్దేవి ల్యాబ్ ఓనర్ శ్రీనివాస్ విజయ్ ఓలేటి తెలివి. మరి ఫాతిమా ద్వారా రెహమాన్ షేక్ ను అరెస్టు చేశారు. ఆ తరువాత వేర్వేరు దశల్లో మరో 8 మందిని అరెస్టు చేసి 178 గ్రాముల మెఫిడ్రోన్ ను సీజ్ చేశారు. చివరగా మ్యాటర్ చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్ దగ్గరకు చేరింది. చూడ్డానికి పాడుబడ్డ కంపెనీ, ఇక్కడ ఎంత సరుకుంటుందా అని డౌట్ పడ్డారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. కూలీలు లోపలికి బయటకు రావటం గమనించారు. మొత్తం మ్యాటర్ బయటకు రావాలంటే లోపల ఏం జరుగుతుందో తెలియాలి. లోపలికి వెళ్లటం ఎలా అని ఆలోచించారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీల రూపంలో 2 రోజులు మకాం వేశారు. మ్యాటర్ రాబట్టారు. ఈ కంపెనీలో డైలీ లేబర్లను వాడుతున్నట్లు ఐడెంటిఫై చేశారు. అంటే ఇవాళ పనికొచ్చిన వాళ్లు మరుసటి రోజు రారన్న మాట. వారిని పిలవరు కూడా, ఎందుకంటే డైలీ కూలీలుగా వాళ్లే ఉంటే మ్యాటర్ తెలిసిపోతుంది. కాబట్టి పనికొచ్చిన వారికి కంపెనీలో ఏం తయారవుతుందో తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో డైలీ లేబర్ అడ్డాలు చాలా ఉంటాయి. అలా రోజుకు అడ్డా నుంచి తరలించటాన్ని గుర్తించారు. వాళ్ల వెనకాలే వెళ్లి ఓ కానిస్టేబుల్ ను ఈ నెల 5న కూలీల గుంపులో చేర్చారు. అక్కడే డెకాయ్ ఆపరేషన్ జరిగింది. లోపల డ్రగ్స్ పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు పసిగట్టారు. వెంటనే లోకల్ పోలీసులకు తెలియకుండా బాసాయి విరార్ కు చెందిన లా అండ్ ఆర్డర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పెద్ద ఎత్తున జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కంపెనీని క్షణాల్లో రౌండప్ చేశారు. ఈ డ్రగ్స్ దందా చేస్తోన్న శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని కెమిస్ట్ తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేశారు. ఇది చర్లపల్లి పారిశ్రామిక వాడలో వెలుగు చూసిన భారీ డ్రగ్ డెన్. ఈ మధ్య కాలంలో ఇంత భారీ ఆపరేషన్ చేయటం ఇదే తొలిసారి. నిజానికి లోకల్ పోలీసులు, టీజీ నాప్, ఈగిల్ టీంలు కూడా పసిగట్టలేని విధంగా దందా నడిపాడు శ్రీనివాస్ ఓలేటి. మెఫిడ్రోన్ తయారీకి శ్రీనివాస్ ఓలేటి గురుగ్రామ్ లోని కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి ముడి పదార్థాలు తెప్పించినట్లు మహారాష్ట్ర పోలీసులు ఐడెంటిఫై చేశారు. రా మెటీరియల్ పై అసలు పేర్లు కాకుండా ఇతర లేబుళ్లను అంటించి హైదరాబాద్ కు తరలించేవారు. ఇలా చేస్తే ఎవరికీ డౌట్ రాదు, పైగా ప్యాకింగ్ విప్పి చూడరు అనుకుని ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ఈ నెట్వర్క్ లో ఫాతిమా లాంటి వారు ఎందరో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు. అంతేకాదు ఈ మెఫిడ్రోన్ డ్రగ్స్ ను వాడే వారి వివరాలను గుర్తించే పనిలో ఉన్నారు.
మొదట్లో శ్రీనివాస్ విజయ్ ఓలేటి హైదరాబాద్ లో టెకీలకు మాత్రమే మెఫిడ్రోన్ అందించేవాడు. దందా బాగుంది కదా అని క్రమంగా ఇతర రాష్ట్రాలకు సప్లై పెంచేశాడంటున్నారు మహారాష్ట్ర పోలీసులు. ముంబై, గోవా, బెంగళూరుకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్ ల్యాబ్ మాటున ఇంత పెద్ద డ్రగ్స్ డెన్ బయటపడటంతో రాచకొండ పోలీసులు అలర్ట్ అయ్యారు. చర్లపల్లితో పాటు నాచారం, మల్లపూర్ లాంటి ఏరియాల్లోని పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీలు ఏ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి? ఖాళీగా ఉన్న కంపెనీలేంటి? పాడుబడ్డ కంపెనీలను మూసేసి ఉంచారా? అందులో ఏవైనా పనులు చేస్తున్నారా? కెమికల్స్ నిల్వ చేస్తున్నారు? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడమ్ముతున్నారు? ఇలాంటి వివరాలతో లిస్ట్ రెడీ చేస్తున్నారు. మెడిఫ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. కంపెనీ దగ్గర పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు రకరకాల బిజినెస్ లు చేసిన శ్రీనివాస్ ఓలేటికి అవేవీ వర్కౌట్ కాలేదు. తానాజీ అనే కెమిస్ట్ దొరకటంతో గేమ్ నడిపించాడు. చాలా డ్రగ్స్ తయారు చేసే దందా షురు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. అటు చర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ డెన్ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఫోకస్ పెట్టింది. పోలీసులు సీజ్ చేసిన మెఫిడ్రోన్, లిక్విడ్ కెమికల్స్ సహా అన్ని ఆధారాలను ఎన్సీబీ అధికారులు కలెక్ట్ చేయనున్నారు. మరోవైపు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎక్సైజ్ అధికారులు చర్లపల్లిలోని వాగ్దేవి లాబొరేటరీస్ లో సోమవారం సోదాలు చేశారు. కంపెనీలో తయారు చేస్తున్న కెమికల్స్, వ్యర్థాలు, సింథటిక్ డ్రగ్స్ కు సంబంధించిన శాంపిల్స్ సేకరించారు. సో ఇదొక్కటే కాదు, లెక్కకు మిక్కిలిగా డ్రగ్స్ దందాలు బయటకొస్తూనే ఉన్నాయి. వాటిని బర్స్ట్ చేస్తూనే ఉన్నారు. కొనేవాళ్లు ఉన్నంత కాలం ఈ దందా ఇలాగే సాగుతుందన్న అంచనాలున్నాయి. అయితే తయారీకి చెక్ పెట్టేలా నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్స్ కు ఈగిల్ టీమ్ రెడీ అవుతోంది. డ్రగ్స్ దందా పక్కనే జరుగుతోంది, ఎందుకు పట్టుకోవట్లేదు? ఇలాంటి ప్రశ్నలు అడగడం ఈజీనే, కానీ నిజానికి ఇలాంటి డ్రగ్స్ డెన్లను సకాలంలో గుర్తించడం చాలా కీలకం. పైకి చూస్తే ఇవి కెమికల్స్ మాత్రమే, అయితే కెమికల్ కాంబినేషన్తో సింథటిక్ డ్రగ్స్ తయారవుతుంటాయి. సరిగ్గా అప్పుడే మాటు వేసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అందరూ అనుకున్నంత ఈజీ టాస్క్ కాదు. ఎవరికీ దొరకకుండా డార్క్ వెబ్, క్రిప్టోల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మరి మన ఈగల్ టీమ్ ఇలాంటి డ్రగ్ డెన్లను ఐడెంటిఫై చేసేలా ఎలా వర్కౌట్ చేస్తోంది? అచ్చం వాగ్దేవి ల్యాబ్స్ విషయంలో మహారాష్ట్ర పోలీసులు చేసిన ఆపరేషన్ మాదిరిగానే గతేడాది కూకట్పల్లిలో ఎండీఎంఏ డ్రగ్ డెన్ ను కేరళ పోలీసులు ఛేదించారు. త్రిశూర్లో ఓ వ్యక్తి నుంచి 2.5 కిలోల ఎండీఎంఏను సీజ్ చేశారు. అతడి విచారణలో ఆ డ్రగ్ హైదరాబాద్ నుంచి సప్లై అయినట్లు గుర్తించారు. అక్కడి నుంచి తవ్వుతూ వస్తే మ్యాటర్ కూకట్పల్లిలో తేలింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఇదంతా జరుగుతున్నట్లు గుర్తించారు. గతేడాది ఆగస్టు 28న కేరళ పోలీసులు ప్రత్యేక బృందంతో హైదరాబాద్ వచ్చి నరసింహరాజు సహా 6గురిని అరెస్టు చేశారు. నిజానికి మూత్రాశయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు మందుల తయారీ ముసుగులో కూకట్పల్లిలోని ల్యాబ్లో ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. త్రిశూర్ రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిపిన పరీక్షలో ఎండీఎంఏ తయారీకి ఉపయోగించిన కెమికల్స్ ను ఐడెంటిఫై చేశారు. ఈ ల్యాబ్లు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆధునిక సామాగ్రిని ఉపయోగించారు. హైదరాబాద్ అంటే ఫార్మా హబ్. ఫార్మా ప్రొడక్ట్స్ కు ఇండియా క్యాపిటల్ హైదరాబాద్. ఏ మెడిసిన్ అయినా మన దగ్గరే తయారవుతుంది. ఫార్మా ఇండస్ట్రీలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు పర్మిషన్లున్న మెడిసిన్సే తయారవుతాయి. కానీ కొన్నిట్లు మాత్రం దురాశకు పోయి ఇలా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు వరుస ఘటనలు చూస్తే అర్థమవుతోంది. పైగా ఫార్మా కంపెనీల్లో రోజు చెకింగ్స్ చేయటం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కెమికల్స్ రకరకాల కంపోజిషన్లో ఉంటాయి. అక్రమంగా డ్రగ్ తయారు చేసే డెన్లను ఛేదించడం అత్యంత సవాల్తో కూడిన పని. కొన్ని రసాయనాలను ఒక దశ వరకు చట్టబద్ధంగా ఉపయోగించొచ్చు. వాటిని ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. అయితే ఆ తరువాత చేసే రకరకాల కెమికల్ మిక్సింగ్ తో సింథటిక్ డ్రగ్స్ తయారవుతుంటాయి. ఇక్కడే గోల్మాలంతా ఉంటుంది. తయారీ, ప్యాకింగ్, డిస్ట్రిబ్యూషన్ 2 రోజుల్లోపు పూర్తవటం వల్ల ఇలాంటి ముఠాలను, డెన్లను పట్టుకోవటం కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిందితులు ఆధారాలను నాశనం చేయటానికి ఫ్యాక్టరీలను కడిగేస్తున్నారని ఈగిల్ అధికారులంటోన్న మాట. అనుమతులు లేని ఫార్మా కంపెనీలు కెమికల్ స్టాక్ ను దుర్వినియోగం చేస్తూ మెఫిడ్రోన్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ తయారీకి ఉపయోగిస్తున్నాయి. పైగా ఈ లావాదేవీలు ఎవరికీ దొరకకుండా డార్క్ వెబ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, క్రిప్టో కరెన్సీ రూపంలో చేసుకుంటున్నారు.
మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా కట్టడి చేసే పని మన దగ్గర పెద్ద ఎత్తున సాగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, జూలై 1 నుంచి సెప్టెంబర్ 7 మధ్య సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, సూరారం, గుమ్మడిదల, ఫసల్వాడి, మద్నూర్ వంటి ప్రాంతాల్లో 11 రకాల ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్లను ఛేదించారు. ఈ యూనిట్లు కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో నడుస్తూ తయారు చేస్తున్నవే. నిజామాబాద్ పోలీసులు మహారాష్ట్రలో కొంతమంది నిందితులను అరెస్టు చేసిన తరువాత పాడుబడ్డ ఫ్యాక్టరీలలో ఆల్ఫ్రాజోలం తయారీ జరుగుతోందని గుర్తించారు. ఈ యూనిట్లు లైసెన్సులు లేకుండా చట్టవిరుద్ధంగా నడుస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని గుర్తించారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం 100 గ్రాముల కంటే ఎక్కువ ఆల్ఫ్రాజోలం కమర్షియల్ క్వాంటిటీగా చూస్తారు. ఏపీ, తెలంగాణలో ఈగిల్ టీమ్స్ డ్రగ్ రాకెట్లకు చెక్ పెట్టడంలో యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఆగస్టు 26న హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీలో 4 విద్యార్థులను అరెస్టు చేసి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 50 మంది విద్యార్థులు డ్రగ్స్ కు అడిక్ట్ అయినట్లు గుర్తించారు. జూలై 26న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ జంక్షన్ లో 5 కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఆ ఆపరేషన్ లో ఒడిశా నుంచి మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్ మీదుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ను ఛేదించారు. ఆగస్టు 4న శంషాబాద్ వద్ద బెంగళూరు హైవేలో 4.2 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. ఆగస్టు 26న ఈగల్ టీమ్స్ గచ్చిబౌలి పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో రేవ్ పార్టీని ఛేదించి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్ లో 6గురిని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న ఎక్ఫై డీమ్డ్ వర్సిటీలో సెప్టెంబర్ 5న ఈగల్ టీమ్స్ దాడులు చేశారు. ఈ ఆపరేషన్ లో 8 మంది విద్యార్థులు గంజాయి పాజిటివ్ గా తేలారు. ఏపీలో ఈగిల్ టీమ్స్ కూడా డ్రగ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రాజమండ్రిలో గంజాయి సరఫరా నెట్వర్క్ ను ఛేదించడంలో విజయం సాధించాయి. ఏడాది కాలంలో 1820 డ్రగ్ కేసులను నమోదు చేసి 53,097 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో 5,045 మంది నిందితులను అరెస్టు చేశారు. 815 వాహనాలను సీజ్ చేశారు. సో అంతర్రాష్ట్ర డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలించడం సవాల్తో కూడిన పని. ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి సరఫరా, స్థానికంగా డ్రగ్ వినియోగం పెరుగుతుండటంతో ఈగిల్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్స్ ఇతర రాష్ట్రాలతో సమన్వయాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంది. హైదరాబాద్ సహా చాలా వర్సిటీల్లో విద్యార్థుల్లో డ్రగ్ వినియోగం పెరుగుతుండటంతో ఈగిల్ టీమ్స్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా అవేర్నెస్ తీసుకొచ్చే పనులు చేస్తున్నారు. సే నో టు డ్రగ్స్. ఇది అందరి సామాజిక బాధ్యత.